సొరంగం అంటే అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడుకునే ఒక రహస్య మార్గమని విన్నాం, చదువుకున్నాం. కానీ అదే ఇప్పుడు ప్రాణాలు తీసే యమపాసమైంది. కాంగ్రెస్ పాపాల కూపం ఎస్ఎల్బీసీ. ఇంత పెద్ద ప్రమాదానికి, ఈ పాపానికి కారకులెవరు? ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం ఎవరి నిర్లక్ష్యం? చేసిందంతా చేసి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడెందుకు మొసలి కన్నీరు కారుస్తున్నారు? కార్మికుల భద్రతను గాలికి వదిలేసి హడావిడిగా పనులెందుకు చేసినట్టు? కార్మికులు ముందే వద్దని చెప్పినా పనులెందుకు ఆపలేదు? బలవంతంగా వారిని ఎందుకు సొరంగంలోకి పంపారు? కాంగ్రెస్ సర్కార్ కాసుల కక్కుర్తి కోసమే సోయి లేకుండా టన్నెల్ పనులు చేపట్టారా? గల్లంతైన 8 మంది ప్రాణాలకు ఎవరు గ్యారంటీ? రెస్క్యూ పనుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఘోరంగా ఫెయిల్ అయింది? ఇంత జరిగితే సీఎం రేవంత్ కు కనీస బాధ్యత లేదా? సీఎం ఎందుకు ఇప్పటి వరకు ప్రమాద స్థలానికి వెళ్లలేదు? ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడాలి అన్న సోయి రేవంత్ కు లేదా? వారిని కాపాడకపోగా ప్రమాదంపై చీప్ కమెంట్స్ చేయడం తన అసమర్థతను, అవివేకాన్ని కవర్ చేసుకునే డైవర్షన్ పాలిటిక్సేనా? నిన్న మొన్నటి వరకు క్రెడిట్ కోసం పాకులాడి ఇప్పుడెందుకు బీఆర్ఎస్ మీద నిందలేస్తున్నారు? అసలు 2014 వరకు జరిగిన సొరంగం పనెంత? కేసీఆర్ సర్కారు పూర్తి చేసిన పనులెంత? నీటి ఊట కారణంగా ముందుకు సాగని సొరంగం పనులను హడావిడిగా ఎందుకు తలకెత్తుకున్నారు? అధికారులు కార్మికులు వద్దని మొత్తుకున్నా ఎందుకు బేఖాతరు చేశారు? ఎందుకు పనిగట్టుకుని కార్మికులను చీకట్లోకి నెట్టారు? టన్నెల్ ప్రమాదానికి రేవంత్ సర్కార్ కాసుల కక్కుర్తే కారణమా? 8 ప్రాణాలు ప్రమాదంలో ఉంటే రేవంత్ రెడ్డి రాజకీయ పర్యటనలు చేయడం నిర్లక్ష్యం కాదా? రెస్క్యూ పనులను పర్యవేక్షించాలన్న కనీస సోయి ఒక ముఖ్యమంత్రికి ఉండదా? బాధ్యత లేకుండా ఎన్నికల ప్రచారాలని, ప్రధానితో రహస్య మంతనాలని ఎందుకు తిరుగుతున్నాడు? మంత్రులు, కాంగ్రెస్ నాయకులు సైతం హెలికాప్టర్లో చక్కర్లు కొట్టుడు, టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చుడు తప్ప చేసిందేంటి? వాటర్, నీళ్లు వేరు అనుకునే మేధావి వర్గం సహాయక చర్యలను పర్యవేక్షిస్తే నవ్వాలా, ఏడవాలా? బీఆర్ఎస్ పార్టీ నిజ నిర్ధారణ కోసం ఎస్ఎల్బీసీ దగ్గరికి పోతే ఆంక్షలెందుకు పెట్టారు? అసలు ఆ సొరంగమే తెలంగాణకు నీళ్లు రాకుండా, ప్రాజెక్టు ముందుకు పడకుండా ఆనాటి కాంగ్రెస్ సర్కార్ చేసిన కుట్ర కాదా? దమ్ముంటే కాదని చెప్పండి. సిగ్గు లేదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట. అచ్చం అట్లానే ఉంది కాంగ్రెస్ వ్యవహారం. ఎస్ఎల్బీసీ ప్రమాదం విషయంలో రేవంత్ సర్కార్ది అడుగడుగునా అంతులేని నిర్లక్ష్యమే. అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి అయితే రెస్క్యూ ఆపరేషన్ మీద దృష్టి పెట్టేవాడు. కానీ ఇట్లా ఎమ్మెల్సీ ఎన్నికలంటూ, ఢిల్లీ టూర్లంటూ గాలికి తిరిగేవాడు కాదు. వాస్తవానికి ఎస్ఎల్బీసీ ఒక డిజైన్ ఫెయిల్యూర్ అని కేసీఆర్ ఎప్పుడో విడమర్చి చెప్పారు. సమైక్య పాలకులు చేపట్టిన ఈ మతిలేని ప్రాజెక్టును కొనసాగించడం తప్ప వేరే గత్యంతరం లేకుండా పోయిందని ఆనాడే అసెంబ్లీలో వివరించారు కేసీఆర్. టైగర్ వ్యాలీ కదా అధ్యక్ష, అందులో అడుగు మానవ సంచారం పోవద్దు, పోతే అబ్జెక్షన్. దాని మీద ఎవరో పోతారు, మళ్ళీ వీళ్ళే పంపిస్తారు, పోయి కోర్టులో వేస్తారు. మన పర్యావరణ సంఘాలు వస్తాయి, ఇది పర్యావరణ వ్యతిరేకమని మళ్ళీ చేస్తారు. ఒక షాఫ్ట్ పెట్టుకొని కనీసం గాలి వచ్చేటట్టు చేసుకుందాం, టన్నల్లోకి వెళ్తురు వచ్చేటట్టు చేసుకుందామంటే కూడా వీలు లేకుండా పెట్టినరు. ఇక్కడి నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు అధ్యక్ష, ఈ ఎండ్ నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు. ఆ గాలి పీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్లు టన్నల్ తవ్వాలి అధ్యక్ష.
ఇట్టెక్కడన్నా పెడతారా అధ్యక్ష? నీళ్ళు ఇచ్చే విధానమేనా? ఎప్పటి నుంచి వింటున్నాం ఎస్ఎల్బీసీ? ఎన్నేళ్ళ కంప్లీట్ కావాలా? ఇది ఎవల పాపం? ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాలి? ఇది పరిస్థితి అధ్యక్ష. ఇది అధ్యక్ష ఇది జరిగేటప్పుడు ఏమైందంటే ఆ బోర్ చేసుకుంటూ వెనక లైనింగ్ చేసుకుంటూ పోద్ది అధ్యక్ష. కాబట్టి దాని లాగేద్దామని కొత్త పద్ధతి పెడదామని లాగలేమిగా. లాగానంటే ఆ వెనక చేసిన లైనింగ్ అంతా కూలగొట్టేయాలి, మళ్ళా డిస్ట్రక్షన్. అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద బాధిత కుటుంబాలతో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఊకే ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాదు, ఇట్లాంటి వీడియోలు అప్పుడప్పుడు చూడు రేవంత్. ఆ మట్టి బుర్ర కాస్తైనా మారుతుంది, కొంచెం నాలెడ్జ్ అయినా వస్తుంది. ఎస్ఎల్బీసీ అంటే ఏంటో తెలుస్తుంది. అది మానేసి నోటికొచ్చినట్టల్లా మాట్లాడితే తప్పు ఒప్పైపోదు. పనులు ఆగిపోవడం వల్ల బేరింగ్లు పనిచేయడం లేదంటూ ఏవేవో కుంటి సాకులు చెప్తున్నారు. కానీ అసలు పనులు మొదలు పెట్టే ముందు టెక్నికల్ అసెస్మెంట్, జిఎస్ఏ సర్వే చేశారా? లేదంటే గుడ్డిగా కమిషన్ల కోసం గడ్డి తిన్నారా? ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసి 2 రోజులు దాటిపోయింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి సౌండ్ లేదు. అయినా వాళ్ళెందుకు రియాక్ట్ అవుతారు? పనికి మాలిన లీక్లు, అక్కరకు రాని చిట్చాట్లతో మంత్రులంతా బిజీగా ఉన్నారు పాపం. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం విషయంలో రేవంత్ అడ్డగోలు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తన అసమర్థతను, పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం మీద నెపం నేడుతున్నాడని నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి వ్యవహారం ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా ఉందన్నారు కేటీఆర్. नाचना आए आंगन टेढ़ा, मतलब काम नहीं करना आता ठीक से, किसी और को बदनाम करके काम चला लो, ये कहाँ की रीत है? आपकी गवर्नमेंट ने जो जीएसआई को कंसल्ट करे बगैर, इंजीनियरिंग एक्सपर्ट्स को कंसल्ट करे बगैर जो प्रोजेक्ट 10-15 साल पुरानी है उसको ऐसे ही शुरू कर दिया लालच में. आज उस वजह से 8 वर्कर वहाँ पे फंसे हुए हैं, किसी को नहीं मालूम वो जिंदा है कि मर गए. आप उनकी देखभाल देखने के बजाय आप क्या कर रहे हो? किसी ब्लेम गेम स्टार्ट कर दिया आपने कि वो जो पिछली गवर्नमेंट थी उनकी गलती है. मैं रेवंत रेड्डी जी से कहूँगा, आपको एक गॉड गिवन अपॉर्चुनिटी मिली है. आपको, यू आर ब्लेस्ड दैट यू आर द चीफ मिनिस्टर, यू आर रनिंग द स्टेट नाउ. Consider it as a huge opportunity, consider it as a huge responsibility. Work on things which will make Telangana better, which will make your image better, instead of trying to shift the blame to somebody else. All I would tell the chief minister is behave responsibly, talk like a chief minister, not a cheap minister. అటు మంత్రుల వ్యవహార శైలిపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా తీవ్రంగా నిప్పులు చెరిగారు. హెలికాప్టర్లో కూర్చొని టన్నెల్ను చూడడానికి ఉత్తమ్ కుమార్ కు ప్రత్యేకమైన ఎక్స్రే కళ్ళు, ఎక్స్రే కెమెరాలు ఉన్నాయా అంటూ చురకలంటించారు. రెస్క్యూ ఆపరేషన్ అంటే హెలికాప్టర్లో చక్కర్లు కొట్టుడు, టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చుడేనా అని సూటిగా ప్రశ్నించారు హరీష్ రావు. మంత్రులు అక్కడికి వెళ్ళి హెలికాప్టర్లో, టీవీలలో ఇంటర్వ్యూలు ఇవ్వడం మీద పోటీ పడుతున్నారు తప్ప సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. పైనుంచి హెలికాప్టర్లో చూస్తే సొరంగం లోపల ఏమన్నా ప్రత్యేకంగా చూడడానికి వీళ్ళకి ఏమైనా ఎక్స్రే కెమెరాలు, కళ్ళు గిట్ట ఉన్నాయా? ఆ హెలికాప్టర్లో చక్కర్లు కొట్టుడు, టీవీలో ఇంటర్వ్యూలు ఏందో నాకైతే అర్థం కాలేదు. మీరు ఎంత తొందరగా సహాయక చర్యలు ప్రారంభించడం ద్వారా వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి. లోపల వాళ్ళకు ఆహారం లేదు, త్రాగునీరు లేదు, మరి వాళ్ళు ఎలా 5 రోజులు జీవించాలి? సో దాని మీద మీ శ్రద్ధ కరువైందేమో అనిపిస్తూ ఉంది. కానీ ఇలా జరిగిన సంఘటన తర్వాత ప్రభుత్వ స్పందన చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యమంత్రి ఏమో హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు.
మీకు 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా రేవంత్ రెడ్డి గారికి? కనీసం ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఆ సహాయక చర్యల్ని ముమ్మరం చేయడంలో కానీ ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా అటు ముఖ్యమంత్రి గారు ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. ఢిల్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగంలో బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటాడు. వెంకటరెడ్డి గారు అయితే ఆయన నీళ్లు వాటర్ అంటాడు, ఆయన ఏం మాట్లాడతాడో నేను ఆయన గురించి మాట్లాడి దండుగా. సో ఇట్లా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వంలో నెలకొన్నది. గత పాలకులు వదిలిపెట్టిన పనులను బీఆర్ఎస్ ప్రభుత్వమే దాదాపు పూర్తి చేసిందని హరీష్ రావు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో 12 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వామని గుర్తు చేశారు. మరి గత 15 నెలల్లో 15 తట్టల మట్టైనా తవ్వినవా రేవంత్ అని ప్రశ్నించారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో 3,300 కోట్ల రూపాయల పని జరిగితే మా 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 3,900 కోట్ల రూపాయల పని ఈ ప్రాజెక్టులో జరిగింది. అంటే మీకంటే 600 కోట్ల రూపాయల పని మేము ఎక్కువగా చేశాము. మాకు 2 ఏళ్లు వరుసగా కరోనా వచ్చింది. ఇంకా కరోనా వచ్చిన 10,000 లీటర్లు పర్ మినిట్ సీపేజ్ వచ్చినా, చాలా ఇబ్బందులు వచ్చినా కూడా దాదాపు 12 కిలోమీటర్ల టనల్ను మేము పూర్తి చేశాము. దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను, పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను, ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నటువంటి రిజర్వాయర్లకు ల్యాండ్ ఎక్విజిషన్ R&R చేసి ఆ ప్రాజెక్టులను 90% పూర్తి చేశాము. నిజాలు ఇది. కానీ మైకుల ముందు నోటికొచ్చినట్టు గత ప్రభుత్వం పనిచేయలేదని మాట్లాడుతుంది. సమైక్య పాలకుల కుట్రల కారణంగానే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఆ టెక్నాలజీ సరైంది కాదని ఆనాడే చెప్పామన్నారు. నల్గొండ ప్రజలను మోసం చేయడానికి సమైక్యాంధ్ర పాలకులు చేసిన ద్రోహం ఇదన్నారు జగదీష్ రెడ్డి. మేము స్పష్టంగా 5 సంవత్సరాల నుంచి ముందుకు పోలేకపోవడానికి ప్రధానమైన కారణం నీటి ఊటనే చెప్పినాం. నేను గతంలో మాట్లాడింది అనేక సందర్భాలు మీరు చూసి, నేను కూడా అక్కడపై విజిట్ చేసిన, ఏదైనా ప్రయత్నాలు చేయాల్సిన ప్రయత్నాలను చేసిన. ప్రతి నెల 1.5 కోటి పైగా వాళ్ళకు కేవలం నీళ్లను బయట తీయడం కొరకే ఖర్చు అవుతుండే. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పవర్ కట్ చేస్తుండే. మళ్ళీ ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా కూడా నేనే ఉన్నా కాబట్టి వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే మళ్ళీ కనెక్షన్ ఇప్పించడం, ఏదో పద్ధతిలో దాన్ని పూర్తి చేద్దామని చెప్పి మేము చేసిన ప్రయత్నాలు ఏ పరిస్థితిలో కూడా ముందుకు పోలే. 5 సంవత్సరాలు 1 ఇంచు తవ్వడానికి వీలు కాలేదు. కేవలం నీళ్ళ వల్ల. అంటే వాళ్ళు పెట్టిన టెక్నాలజీ అటువంటి దుర్మార్గమైంది. ఆ టెక్నాలజీ పెట్టినప్పుడే చెప్పినాం. మేము బీఆర్ఎస్ పార్టీగా లేకపోయినా తెలంగాణ వాదులుగా, నల్లగొండ బిడ్డలుగా ఆనాడే మేము విమర్శలు చేసినాం. ఇది సరైనది కాదు, ఈ టెక్నాలజీ పెట్టడం అనేది నల్లగొండకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదు అనే మాట మేము ఆ రోజు స్పష్టంగా చెప్పినాం. మేము ఇది పూర్తి చేయడం కొరకు పెట్టిన ప్రాజెక్టు కాదు, కేవలం నల్లగొండ జిల్లా ప్రజల్ని మోసం చేయడం కొరకు నల్లగొండ నాయకులు ఇంతెత్తు పెరిగిన నాయకులు వీళ్ళ సహకారంతో సమైక్యాంధ్ర పాలకులు మనకు చేస్తున్న ద్రోహం అని చెప్పి ఆ రోజు మేము చెప్పినాం స్పష్టంగా. ఇవాళ అదే స్పష్టంగా కనపడింది. 6 రోజులు దాటిపోయింది. లోపలున్న కార్మికుల పరిస్థితి ఏంటో తెలియదు. అసలు బతికున్నారో లేదో కూడా చెప్పలేం. ఆ మధ్య ఉత్తరాఖండ్లోని ఒక సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు 17 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. ఎస్ఎల్బీసీలో కూడా అలాంటి అద్భుతం ఏదైనా జరిగి ఆ 8 మంది సురక్షితంగా బయటికి వస్తే అంతకంటే ఏం కావాలి? కానీ ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి? దురదృష్టవశాత్తు ఆ 8 మందికి ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వారి జీవితాలను గాఢాంధకారంలోకి నెట్టిన పాపం ఎవరిది? ఆ 8 కుటుంబాలకు ఎవరు జవాబు చెప్తారు?